యోవేలు గ్రంథము 2వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాము. 12వ వచనాన్ని చదువుకుందామండి. ఇప్పుడైనను ఉపవాసముండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా వాత్సల్యము గలవాడు, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి చాలు. ప్రియులారా, నిజానికి చదవబడినటువంటి వాక్యము కొన్ని వేల సంవత్సరాల క్రితమే జరిగిన సంగతిని మన కళ్ళ ముందు కట్టినట్లుగా ఈ వాక్యం రాయబడింది. కన్నీరు ఎప్పుడు వస్తుంది, దుఃఖం ఎప్పుడు వస్తుంది ప్రార్థనలో అంటే, అంత భారము అంత కష్టము మనకి కలిగినప్పుడు మాత్రమే. రోజువారీ మనం ప్రార్థన చేస్తాము, మనం ప్రార్థన గురించి చెప్పుకున్నట్లుగా ఉదయం మధ్యాహ్నం సాయంకాలం చేసుకుంటాము. అయితే ప్రార్థన చేసుకోవాలి కాబట్టి, ప్రార్థించాలి కాబట్టి, నిజంగా దేవుని సన్నిధిలో నేను ఎదగాలి కాబట్టి ఇలా ప్రార్థన చేసుకోవాలని మనం రోజువారీ ఎలా ప్రార్థన చేసుకుంటున్నాము. కానీ అలా కాకుండా విరిగలిగిన హృదయంతో, పశ్చాత్తాపంతో, దుఃఖంతో, ఆత్మ సంబంధమైన ఆవేశంతో మన కళ్ళ ముందు దేవుడు మాత్రమే కనబడుతున్నట్లుగా, ప్రపంచమంతా మనల్ని చూస్తూ ఉన్నా, ప్రపంచంలో మనమున్నా మనకెవరు కనబడటం లేదు, వారెవరి ద్వారా నాకు ఏ కార్యం జరగదు, నేను నమ్ముకున్నటువంటి, నేను ప్రార్థిస్తున్నటువంటి ఆ దేవుని ద్వారానే నేను పొందాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. భయంకరమైన పరిస్థితి, క్లిష్టమైన పరిస్థితి, మన వల్ల కానిటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు దుఃఖము కలుగుతుందండి, బాధ కలుగుతుందండి. ఈ వేల సంవత్సరాల క్రితము ఎలా ప్రార్థించారో అటువంటి ప్రార్థన ఈ సందర్భంలో, ఈ సమయాల్లో, ఈ రోజుల్లో కూడా మనం చేయగలమండి. యోనా మరి నినివే పట్టణానికి వెళ్ళి ప్రకటన చేసినప్పుడు యోనా ప్రజలందరూ విన్నారు. యోనా ప్రకటించిన వర్తమానం ప్రజలందరికి వినిపించాడు. రాజు కూడా విన్నాడండి. రాజు కూడా విన్నాడు. అంటే దేవుని సేవకుడు, అంటే దేవుని మాట పట్టుకుని లోకానికి ఏం జరగబోతుందో తెలిసి చెప్పినప్పుడు మాట వినేవారే ఉన్నారండి వారు. ఈనాడు కృతజ్ఞత కొడుకులు పెట్టినా, ఉపవాస కూటాలు పెట్టినా, ప్రత్యేకమైన ప్రార్థనలు పెట్టినా, సువార్త కొడుకులు పెట్టినా అక్కడ చేరిన జనానికే అనుకుంటున్నారండి. మైకిల్ పెట్టి ఓ పెద్దగా వినిపించినా ఇది మాకు సంబంధం లేదులే, మాకు సంబంధించింది కాదు, ఆ యేసుని ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళ కొరకే అనుకుంటున్నారండి. కానీ నినివే పట్టణంలో 120,000 మందికి పైన ఉన్నారండి. యోనా చుట్టూరా తిరిగి ప్రకటించినప్పుడు ఇది మా కొరకే, ఇది నా కొరకే, ఇది నా కుటుంబం కొరకే, రాజు అనుకున్నాడు ఇది నా రాజ్యం కొరకే అనుకున్నాడండి. యోనా ప్రకటన వారికి బాధ కలిగించింది, వారికి దుఃఖాన్ని కలిగించింది, వారికి కన్నీరుని కలిగించింది. ఎందుకంటే మీరు మనసును మార్చుకోకపోతే, మీ హృదయాలు దేవునికి ఇవ్వకపోతే, మీరు దేవుని కొరకు బ్రతకకపోతే, మీరు దేవుని దగ్గరికి రాకపోతే, మీరు దేవునికి చెప్పినట్టుగా లోపడకపోతే ఇంకా ఈ నినివే పట్టణం అనేది భూమి మీద కనబడదని చెప్పాడు ఆయన. అప్పుడు ఏం చేశారో తెలిసిండి వాళ్ళు. 12వ వచనం కింద నేను చదువుతున్నాను. కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా ప్రార్థన చేశారంటండి. మనపూర్వకంగా ప్రార్థన చేశారంట. మనపూర్వకంగా ప్రార్థన చేయడం అంటే దేనికి చేయాలి ప్రార్థన? ఎందుకు మీరు దేవుని దగ్గరికి రండి అని చెప్పాడు? ఎందుకు మీరు మానవ పొందని చెప్పాడు? చూడండి, ఎవరన్నా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఆత్మీయంగానే మాట్లాడుకుంటారు, దేవుని విషయాలే మాట్లాడుకుంటారు. దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో, నిజంగా దేవుడు ఎంత అద్భుత కార్యాలు చేశాడో ఇవి ఒకరినొకరు చెప్పుకుంటూ ఉంటారు. కానీ హృదయాలు మాత్రం మారవండి. హృదయాలు మాత్రము
మారవండి. కానీ దేవుని మాట ఆ నినివే పట్టణంలో యోనా ఎలా ప్రకటించాడంటే, మీరు మారు మనసు పొందండి అని చెప్పాడండి. భూమి మీద బ్రతుకుతున్న ఏ మనిషి అయినా ఎలా బ్రతుకుతున్నా మార్పు కలిగిన జీవితం కలిగి దేవుని ఎదురు కనపడాలంటండి. మనసులు మారాలండి. మాటల వరకు కాదు, చెప్పుకునేటంత వరకు కాదు. దేవుడు ఎలా కోరుకుంటున్నాడో, దేవుడు ఎలా ఉండమన్నాడో, దేవునికి ఏది ఇష్టమో అలాగే యథార్థంగా పశ్చాత్తాపంతో కూడినటువంటి హృదయం దేవునికి కావాలంటండి. యోనా ప్రకటనతో ప్రియులారా 120,000 మంది దేవుడు కోరుకున్నట్టుగా తమ హృదయాల్ని మార్చుకున్నారండి. పురుషులేంటి, స్త్రీలేంటి, పెద్దలేంటి, నాయకులేంటి, రాజు ఏంటి, పిల్లలేంటి, అందరూ కూడా మేము బ్రతకాలి, మా పిల్లలు బ్రతకాలి, మా కుటుంబాలు బ్రతకాలి, దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వకూడదు, దేవుని ప్రేమగల హస్తాలకు మేము వెళ్ళాలి అని తమ హృదయాల్ని మార్చేసుకున్నారంటండి. హృదయాలు మారటం అంటే ఎన్ని పనులు మానేసుకోవాలో ప్రియులారా. అన్యాయం మానేయాలి, అక్రమాలు మానేయాలి, అవినీతి మానేయాలి, దుర్వ్యాపారం మానేయాలి, తాగుడు మానేయాలి, వ్యభిచారం మానేయాలి, దొంగతనం మానేయాలి, అబద్ధాలు మానేయాలి, వెటకారం మానేయాలి, వేళాకోళం మానేయాలి, కృత్రిమాలు కల్పించడం మానేయాలి, గొడవలు పెట్టడం మానేయాలి. ఎన్ని కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ కూడా దేవుడు కోరుకున్నట్టుగా, దేవుడు అనుకున్నట్టుగా నేను జీవించాలి, అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నారు. ఏ అన్యాయమైనటువంటి బ్రతుకుతున్నామో అన్యాయం వల్ల మేము చచ్చిపోతాం, మేము నాశనం అయిపోతాం, మేము నరకానికి వెళ్ళిపోతాం. కనుక మేము బ్రతకాలి, మా కుటుంబాలు బ్రతకాలి, మేము దేవుని కొరకు బ్రతకాలి అనుకున్నారు. అప్పుడు మాత్రమే కన్నీరు వస్తుందండి. అలా అనుకుంటేనే, అలా నిర్ణయించుకుంటేనే, అలా లోబడితేనే కన్నీరు వస్తుందండి. ఆ కన్నీరు దేవుడు చూస్తాడండి. ప్రేమల దేవుని పిల్లారా, ఆ కన్నీరు దేవుడు చూస్తాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో మంచి మాట ఉంది, చూద్దాం. యెషయా గ్రంథము 55లో 55 6-7 వచనాలు చదువుకుందామండి. యెహోవా మీకు దొరుకు కాలముందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గములను విడువలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగినట్లా ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగినట్లా ఆయన బహుగా క్షమించును. చాలు ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు దొరికే కాలం అంటే అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు పిలిచినప్పుడు, దేవుడు ప్రవక్తను పంపించినప్పుడు, దేవుడు తన వాక్కును తెలియచేసినప్పుడు దాన్ని విని అర్థం చేసుకుని ఎవరైతే లోబడతారో వారికి మాత్రమే దేవుడు సమీపంగా ఉంటాడంటండి. వారికి మాత్రమే దేవుడు సమీపంగా ఉంటాడంట. అహష్వేరోషు కాలంలో పారసీక దేశాలని, అన్య దేశాలని పరిపాలిస్తున్నటువంటి, దాదాపుగా 127 సంవత్సరాలను పరిపాలిస్తున్నటువంటి ఆ యొక్క రాజు కాలంలో యూదులకి భయంకరమైనటువంటి సంఘటన ఎదురైందండి. ఏంటి భయంకరమైన సంఘటన? యూదులందరూ ఒకే దినాన్న, ఒకే సమయంలో, ఒకే గడిలో చనిపోతారండి. అలా శాసనం వచ్చింది. నా ప్రజలు అనేది వచ్చిందండి అందరికీ. నా ప్రజలు చనిపోతారు అనేది వచ్చిందండి. నా ప్రజలు చనిపోతారని ఎప్పుడైతే వచ్చిందో ఇంకందరికీ దుఃఖం కలిగింది, బాధ కలిగింది, వేదన కలిగింది. మేము బ్రతకాలి, మా కుటుంబాలు బ్రతికించుకోవాలి, మా మనసులు మార్చుకోవాలి. ఏ పాపమైతే, ఏ తప్పిదాలైతే, ఏ అన్యాయమైతే, ఏ దుర్మార్గమైతే చేస్తున్నామో దానంతా విడిచిపెట్టి మేము దేవుని దగ్గరికి వెళ్ళాలనుకున్నారు. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకుని ప్రార్థించారు. ప్రేమ దేవుని పిల్లారా, మొర్దెకై అలాగనే ఆ దేశంలో ఉన్న ప్రజలు, ఆ యొక్క రాజ్యానికి రాజైనటువంటి రాజుగారి భార్య ఎస్తేరు కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళింది. ఏమో అవకాశం లేకుండా, పిలవకుండా, రాజుగారికి తెలియచేయకుండా నేను వెళ్తున్నాను, ఏమో నేను చనిపోయినా చనిపోతానేమో, కానీ మీరు మాత్రం ఉపవాస ప్రార్థనలు చేయండి, మీరు మాత్రం ఉపవాస ప్రార్థనలు
చేయండి. అంటే ఏదో ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం కాదు, కానీ దేవునికి దగ్గరయ్యి వారి హృదయాల్ని, వారి జీవితాల్ని, వారి ఆలోచనల్ని, వారి పనిపాటల్ని, వారి బలాన్ని, వారి శక్తిని, వారి జ్ఞానాన్ని దేవునికి అప్పగించుకుని దేవుడు కోరుకున్నట్టుగా, దేవుడు అనుకున్నట్టుగా బ్రతకడానికి వారు ఇష్టపడ్డారండి. మనకేదైనా బలహీనత వస్తే, మనకేదైనా ప్రమాదం జరిగితే, మనకేదైనా లోటుపాట్లు వస్తే వెంటనే దేవుడు చేసేయాలనుకుంటాం. మనం ప్రార్థన చేస్తాం, వెంటనే చేసేయాలనుకుంటాం. దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు, కానీ మన హృదయము, మన మనసాక్షి, మన శరీరము, మన ఆలోచనలు యథార్థంగా కనబడాలని చూస్తున్నాడు దేవుడు. అన్నీ విడిచిపెట్టాలి. నేను అన్నీ మానేశాను, ఇది ఒకటే అనుకుంటే దేవుడు ఏం చేయలేడు. ఆ ఒక్కటి కూడా దేవుని దగ్గర యథార్థంగానే కనబడాలి. మన మనసు మార్చుకోవడం అంటే ఈ లోకంలో దేవుడు బ్రతికినట్లుగా, దేవుడు అనుకున్నట్లుగా, దేవుడు జీవించినట్లుగా మనం జీవించి చూపించడమే. అప్పుడు మాత్రమే దేవుడు ఏం చేస్తాడో చూస్తారా? యోవేలు గ్రంథము ఇందాక చదువుకున్నదే. అప్పుడు మాత్రమే దేవుడు ఏం చేయగలంటే, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం, ఒక్క నిమిషం, 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపబడును. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు అంటే దాని పై వచనములు అంటాడు, తాను చేయ ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ హృదయములను మీ వస్త్రములను కాక. అంటే గతకాలంలో ప్రార్థన ఎలా చేసేవారంటే, బట్టలు చింపేసుకుని, బూడిద రాసుకుని, బూడిదలో కూర్చుండి ప్రజలందరూ చూచేలాగా, అమ్మో ఎంత తగ్గించుకున్నాడో ఈయన, రాజు ఎంత తగ్గించుకున్నాడో, పలానా సహోదరుని తగ్గించుకున్నాడో, పలానా సహోదరుని తగ్గించుకుందో, నిజంగా వస్త్రాలు కూడా వేసుకోకుండా బూడిద రాసుకుని బూడిదలో కూర్చుని ఎంత విలపిస్తుందో, ఎంత ప్రార్థన చేస్తుందో అనుకున్నట్టు ఉండేవారంటే ఇది వరకు. దేవుడు వారిని చూచాడు, దేవుడు వారికి కనిపెట్టాడు. వస్త్రాలు చింపుకోకండి, బూడిద రాసుకోకండి, హృదయాలు చింపుకోండి. దేనండి? హృదయం చింపండి. పాషాణంతో నిండిపోయింది, భయంకరమైనటువంటి దేవుడు భరించినటువంటి పాపంతో నిండిపోయింది, చీకటితో నిండిపోయింది, దుర్మార్గంతో నిండిపోయింది. అందుకనే యెషయా గ్రంథంలో ఒకసారి 55వ అధ్యాయం వద్దాం. యెషయా గ్రంథంలో ఆయన అంటాడు 7వ వచనంలో, భక్తిహీనులు తమ మార్గములను, ప్రజలకి, సంఘానికి, సమాజానికి, కుటుంబానికి చాలా భక్తిగల వారంగా కనబడుతున్నాం. మనం యథార్థవంతులుగా కనబడుతున్నాం, నమ్మకమైన వారంగా కనబడుతున్నాం. కానీ ఆ భక్తిలో హీనత ఉందంట. భక్తిహీనతను విడిచిపెట్టండి అంటున్నాడు. భక్తిహీనతను విడిచిపెట్టండి. దుష్టులు తమ తలంపులను మానవలను అంటున్నాడు. దేవుని దగ్గరికి వచ్చి దేవుని పిల్లలుగా బ్రతుకుతూ, నమ్మి బాప్తిసం పొంది, అన్ని రంగాల్లో అన్ని కార్యక్రమాలు బాధ్యతగా మనం వహిస్తూ, పర్వాలేదులే అన్నీ బాగా జరుగుతున్నాయి అనుకునే ప్రజలంగా బ్రతుకుతున్నామే. కానీ దేవుడు కోరుకున్నట్టుగా, దేవుడు అనుకున్నట్టుగా, దేవుడు ఆశించినట్లుగా ఈ హృదయాలు చింపి, హృదయాలు బద్దలు కొట్టి, ఈ హృదయాలలో నివసించగలిగిన దేవుని ఆత్మను మనం ఆహ్వానించలేకపోతున్నాం. అందుకని దేవుడు మీకు దొరికే కాలంలో ఆయన వెతకండి. ఎలా వెతకాలి? దేవుని వెతకటం అంటే ఏంటి అంటే 7వ వచనంలో చెప్తున్నాడు. దేవుని వెతకటం అంటే ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకోవడం అంటే ఏంటంటే, భక్తిహీనతను విడిచిపెట్టాలి, దుష్ట మార్గమును విడిచిపెట్టాలి, పాపపు తలంపులను మానివేసుకోవాలంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రజల మధ్య బ్రతుకుతున్నాం, మనం కుటుంబాల్లో బ్రతుకుతున్నాం. దేవుడు కోరుకున్న యథార్థమైన హృదయం మనకు ఉండాలి, మంచి మనసాక్షి ఉండాలి. మాట్లాడుకోవడానికి, ఎవరికైనా ఎదుటివారికి చెప్పడానికి సరిపెట్టుకోవద్దు. మనం పరమందున్న దేవుడు చూస్తున్నప్పుడు ఇది పరిశీలనగా, యథార్థంగా, మంచి మనసాక్షి కలిగి జీవించాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు నలుగురు వింటున్నారు కదా, ఇటువంటి మాటలు పలికితే కదా కాదు. మన ప్రార్థన ఎక్కడితో ఆగిపోకూడదు. మన ప్రార్థన ఆకాశ మహాకాశాలు దాటుకుని, దురాత్మ సమూహం దాటుకుని వెళ్ళాలి.
స్వచ్ఛమైనదిగా ఉండాలి, యథార్థమైనదిగా ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనకు దొరుకుతాడు, దేవుడు సమీపముగా ఉంటాడు. 2వ దినవృత్తాంతాల్లో ఓ మంచి మాట ఉంది, చూద్దాం. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయంలో 14వ వచనంలో, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి. ఇక్కడ వరకు మనం చేయగలమండి. దేవుడు తగ్గించుకోమన్నాడు కదా, దేవుడు వెదకమన్నాడు కదా, దేవుడు ప్రార్థించమన్నాడు కదా. ప్రార్థనకు వస్తాము, మోకరిస్తాము, ప్రార్థన చేస్తాము, ఏంటండి తగ్గించుకున్నట్లుగా మోకరిస్తాము, ఇవన్నీ చేయగలం. కానీ ఇవన్నీ చేస్తూ ఆయన ఏమంటాడంటే చెడు మార్గములను విడిచిపెట్టాలంటున్నాడు. ఆయన చెడు మార్గములను విడిచిపెట్టాలి. కనుక మనం ఎదుటివారితో మాట్లాడే మాట వేరు, మన హృదయంలో ఉన్న మాట వేరు. మనం బయటికి చెప్పే ఆలోచన వేరు, మన హృదయ ఆలోచన వేరు. కనుక మన హృదయాలోచన ఎలాగుందో దాన్ని బట్టి మాత్రమే దేవుడు ఏదైనా చేయగలడు. దాన్ని బట్టి మాత్రమే శిక్షించాలా, ప్రేమించాలా, దీవించాలా దేవుడు నిర్ణయించుకుంటాడు. ప్రార్థించే మనం, దేవుని సందుకు వచ్చిన మనం, ప్రార్థన గురించి విన్న మనం, మనందరికీ చెబుతున్న మాట ఏంటంటే పాత నిబంధన కాలంలో దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు ఎలా ఉన్నారో అలా మీరు ఉండొద్దు అని చెప్తున్నాడు పదే పదే. అలా మీరు ఉండొద్దు. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని నెలలైనా, ఎన్ని దినాలు గడిచిపోతున్నా మనం ఏదో రోజువారీ చేసుకున్నట్లుగా ఏ రొటీన్గానో చేసుకోవాలి కాబట్టి చేసుకోవాలి, బైబిల్ చదవాలి కాబట్టి చదవాలి, పాటలు పాడాలి కాబట్టి పాడాలి అంటే దేవునికి ఆనందం ఏముంటుంది, దేవునికి సంతోషం ఏముంటుంది? ఒక్కరైనా దేవుని మాట విని దేవుని కొరకు లోబడి దేవుని అనుకున్నట్టుగా బ్రతకాలని ఎదురు చూస్తున్నాడంట. 15వ వచనం కూడా చదువుకుందాం. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించిన. ఎప్పుడు అంటే మీరు ఏ స్థలంలో ప్రార్థన చేసినా, కేవలం మందిరంలోనే కాదు, మీరు ఇంటి దగ్గర ప్రార్థన చేసినా, మేడ మీద ప్రార్థన చేసినా, పొలం కట్టుని ప్రార్థన చేసినా, ప్రయాణంలో ప్రార్థన చేసినా, మీరు ఎక్కడ ప్రార్థన చేసినా మన మనసు యథార్థంగా ఉండాలి, మన హృదయం యథార్థంగా ఉండాలి. చెడు ఆలోచన మనకు రాకూడదు. ఎవరిని కూడా ఏ విషయంలో కూడా బాధ పెట్టే వారంగా మనం ఉండకూడదు. అట్టి వారంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని మెచ్చుకుంటాడంటండి. ప్రార్థన వింటాడంట, ప్రార్థన ఆలకించేవాడిగా ఉంటాడంట. ప్రార్థన దేవుడు వింటాడు, ప్రార్థనకి జవాబిస్తాడంటే ఇంకా మనకు ఆనందం, సంతోషంగా ఉంటుందండి. నినివే పట్టణపు ప్రజలు వారు ఉపవాసం ఉండి ప్రార్థించి తమ హృదయాల్ని చింపుకున్నారంట, కన్నీరు కార్చారంట. తిండి మీద లేదంట. మంచి వస్త్రాలు కట్టుకోవాలి, మంచి తిండి మనం తయారు చేసుకోవాలి, ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో మనం తిరగాలి, దేవుని కొరకు బ్రతకాలని ఆలోచన వచ్చిందంటండి. తినాలి, త్రాగాలని కాదండి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి, మనం దేవుని చేతిలో ఉన్నాం అనేటువంటి ఆలోచన వచ్చిందంట ప్రేమ దేవుని పిల్లారు. అందుకనే ఒక్కరు కూడా చనిపోకుండా దేవుడు అందరినీ కాపాడుతూ వచ్చాడు. దేవుడు అందరినీ కాపాడుతూ వచ్చాడు ప్రేమ దేవుని పిల్లారు. ఈ స్థలం ముందు చేయు ప్రార్థనలు నేను వింటాను అంటే మనలో చాలామంది ఏమంటారంటే మందుల్లో ప్రార్థన చేస్తేనే దేవుడు ఉంటాడేమో, లేకపోతే 24 గంటలు ప్రార్థన చేస్తారు, ప్రార్థన టవర్లో ప్రార్థన చేస్తే దేవుడు ఉంటాడేమో, లేకపోతే వేల మందితో ప్రార్థన చేస్తున్నారు, ఆ ప్రార్థన దేవుడు ఉంటాడేమో. కాదండి, ఎంతమంది ప్రార్థన చేస్తున్నా, ఎవరు ప్రార్థన చేసినా హృదయం బాగుండాలి, వారి మనసు బాగుండాలి, వారి ఆలోచన బాగుండాలి, వారి ప్రవర్తన మారాలి. యేసు ప్రభు కంటే ముందు వచ్చినటువంటి బాప్తిస్మ ఇచ్చే యోహాను కూడా, ఎందుకు మీరు అంతా వచ్చేసి బాప్తిసాలు తీసుకున్నారు, దేని కొరకు తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు అసలు మీరు? మీకు కావాల్సింది ఏంటో తెలుసా? మారు మనసు కావాలి మీకు అంటాడు. ఏమంటాడండి? మీరు మారు మనసు పొందండి. బాప్తిసం తీసుకోవడం గొప్ప ఏముంది? బలలో పాలు పొందడం వల్ల గొప్ప ఏముంది? ప్రభు మాటలు చెప్తుంటే, ప్రార్థన జరుగుతుంటే వేల మంది వచ్చి కూర్చోవడం వల్ల దేవుడు ఆనందించే కార్యక్రమాలు ఏమి లేవు అక్కడ.
దేవుడు ఆనందించాలంటే మీరు మారుమనసు పొందండి, హృదయాలు మార్చుకోండి, మనసు మార్చుకోండి. ఏ చెడైతే, అన్యాయమైతే, అక్రమాలైతే చేస్తున్నారో దాన్ని విడిచిపెట్టేయండి. వాక్యం వెంట విడిచిపెట్టిన వారు దేవుడు మెచ్చుకునేవారుగా ఉంటారు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మంచి మాటను చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము. నాలుగో అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. అమ్మా, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునుడి. దిమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. వ్యాకులపడుడి, ఏడువుడి, మీ దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందమును చింతకును. ప్రార్థన ఎంత కఠినమెందుకు ఉందో చూడండి ప్రియులారా. ప్రార్థనకు వచ్చిన మనం, ప్రార్థించే మనం, ప్రార్థనకు వచ్చిన వారితో అంటున్నాడు, దేవుని దగ్గరికి రండి అంటున్నాడు. అంటే దేవుని దగ్గరికి రామంటే వాక్యం దగ్గరికి రండి అని అర్థం. వాక్యము ఉన్నదంటుగా మీతో మాట్లాడుతుంది. వాక్యం వినబడితేనే, వాక్యం చదివితేనే, వాక్యం హెచ్చరించబడితేనే, వాక్యం ద్వారా మాత్రమే మనిషి మారతాడు. మనల్ని పరిపూర్ణతలోకి నడిపించేది వాక్యమే, మనం పరిశుభ్రపరిచేది వాక్యమే, మనం మారుమనసు కలిగించేది వాక్యమే. ప్రజల యొక్క సాక్ష్యాలు కాదండి. ఈనాడు టీవీ ఆన్ చేస్తే సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. సాక్ష్యం ద్వారా ఎవరు మారరు. పరలోకం నుండి దిగి వచ్చిన వాక్యము, ఆ యథార్థమైన జీవం కలిగిన శక్తి కలిగిన వాక్యము మాట్లాడుతూ ఉంటే, వివరిస్తూ ఉంటే మన హృదయంలో గుచ్చుకోవాలంటండి. వాక్యమే సరిచేసేది, వాక్యమే కుటుంబాన్ని కట్టేది, వాక్యమే జీవితాన్ని మార్చేది, వాక్యమే మారుమనసు కలిగించేది, వాక్యమే యథార్థంగా జీవించాలని గొప్ప తీర్మానం ఇస్తుందండి. ఈనాడు వాక్యాన్ని ప్రేమించేవారు లేరు, వాక్యాన్ని వినేవారు లేరు. కథలు వినేవారు ఉన్నారు, సాక్ష్యాలు వినేవారు ఉన్నారండి. కనుక దేవుడు ఏమంటాడంటే వాక్యం దగ్గరికి రండి. దేవుని దగ్గరికి రండి అంటే వాక్యం దగ్గరికి రండి. యథార్థమైన వాక్యము, సత్యమైన వాక్యము, నీకు నొప్పి కలిగించే వాక్యము, నీకు బాధ కలిగించే వాక్యము, నీ బలహీనతలు బయటపెట్టే వాక్యము. నువ్వు ఏ దుస్థితిలో ఉన్నావో, ఏ అపరాధంలో ఉన్నావో, ఏ అన్యాయంలో ఉన్నావో, ఏ పాపంలో ఉన్నావో, లేకపోతే ఏ లొలుసుకులో ఉన్నావో, ఏ సులువుగా చిక్కులు ఇప్పుడు పాపానికి దగ్గరైపోయే పర్వాలేదు అనుకుంటున్నావో, దాని నుండి విడిపించబడాలంటే, దాని నుండి బయటికి రావాలంటే వాక్యమే కరెక్టు. వాక్యం దగ్గరికి వస్తేనే, వాక్యం మాత్రమే నేను విడిపించగలదు, ఇంకెవరు విడిపించలేరు. అందరూ కూడా చక్కగా నవ్వుతో మాట్లాడవచ్చు, పర్వాలేదండి అనొచ్చు, మీరు బాగున్నారండి అనొచ్చు, దేవుడు మిమ్మల్ని బాగా ఆశీర్వదించాడని అనొచ్చు. కానీ నువ్వెంత దుర్మార్గంలో ఉన్నావో, నువ్వెంత అన్యాయంలో ఉన్నావో, నువ్వెంత పాపానికి దాస్తురాలు అయిపోయి దేవునికి ఎంత దూరం అయిపోయావో వాక్యం దగ్గరికి వస్తేనే కదా తెలుస్తుంది. అందుకనే దేవుడు అంటున్నాడు, వాక్యం దగ్గరికి రా, సాక్ష్యాల దగ్గరికి, కథల దగ్గరికి కాదు. మరలా ఏమంటున్నాడండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, దేవుని పిల్లల్ని దేవుడి మాట మాట్లాడడానికి చాలా బాధాకరంగా మాట్లాడుతున్న మాట అండి అది. పరిశుద్ధులు, నిర్దోషులు, యథార్థవంతులు, నీతిమంతులు, న్యాయవంతులు అని పిలుస్తున్నటువంటి దేవుని నోటితో పాపులారా అని పిలుస్తున్నారంటే దేవునికి ఎంత దూరం అయిపోయారో చూడండి ప్రియులారా. దేవుని పిల్లలమని పేరు పెట్టుకుని, రక్షించబడ్డామని పేరు పెట్టుకుని, నమ్మి బాప్తిసం పొందామని పేరు పెట్టుకుని, అన్ని విషయాల్లో నేను పర్వాలేదు బాగానే ఉన్నాను అనుకుంటున్నాం, సరిపెట్టుకుంటున్నాం. కానీ దేవునికి మాత్రము పాపులుగానే కనబడుతున్నారంట. పాపులారా, మీ చేతులను శుభ్రము, ఇందాక హృదయాలు చింపుకోమన్నాడు, ఇప్పుడు చేతులు కడుక్కోమంటున్నాడు. ఇప్పుడు చేతుల్ని కడుక్కోమంటున్నాడు. ఎందుకంటే కన్ను మూసి తెరిచే లోపల
ఈ చేత్తో చేరని పాపాలు చేస్తున్నారంట. కన్ను మూసి తెరిచే లోపల ఈ చేతి నుండి మరొక చేతిలోకి ఎన్నో మారిపోతున్నాయి. ఇవి ఎవరికి తెలవు, ఏ కంటికి కనబడవు. పాపులకి మాత్రమే తెలుస్తుంది. అందుకని అంటున్నాడు, మీ చేతులు శుభ్రం చేసుకోండి. దేవుడిచ్చిన చేతులు యథార్థమైనటువంటి పనులు చేయాలి. దేవుడు అసహించుకుని, దేవునికి బాధ కలిగించి, దేవుడు దుఃఖించే పనులు చేయొద్దు. మీ చేతులను కూడా మీరు శుభ్రం చేసుకోండి. శుభ్రము చేసుకోండి. ఈ చేతితో బాధ కలిగించే పని ఏం చేస్తున్నామో చూడండి. లోకానికి ఒక చట్టం ఉంది, దేవునికి ఒక చట్టం ఉంది. చట్టాన్ని అతిక్రమించి మనం ఈ చేతితో ఏం చేసినా అది పాపమే. దేవుని చట్టాన్ని అతిక్రమించి ఈ చేతితో ఏం చేసినా పాపమే. కనుక మనిషిగా లోకంలో బ్రతుకుతున్నామంటే దేవుని చట్టానికి లోబడాలి, అలాగనే మానవ చట్టానికి లోబడాలి. మీ చేతులు మీరు శుభ్రం చేసుకోండి. ఈ చేతితో ఏం చేస్తున్నారు మీరు? ఈ చేతులతో ఏం చేయమని చేతులు ఇచ్చాడు మీకు దేవుడు? వ్రేళ్లతో సైకిల్ చేసేవారు ఉన్నారంట, ఈ వ్రేళ్లతో చెడు పనులు చేసేవారు ఉన్నారంట. హృదయాలను కాదు, చేతులు కూడా శుభ్రం చేసుకోండి అంటున్నాడు. తర్వాత ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధ. 2 మనసులు కలిగి ఉంటారంట. 2 మనసులు కలిగిన వారులారా. ఏలి అంటాడు మీరు ఎన్నాళ్ళ వరకు 2 తలంపులు కలిగి ఉంటారు? ఒకవేళ ఆ విగ్రహ సంబంధమైంది, లోక సంబంధమైంది, సాతాను సంబంధమైంది, ఆ బయలుదేవత నిజమైతే మీరు దాన్నే ఆరాధించండి. లేదు, దానివల్ల మేమేం పొందుకోలేదు, అద్భుతాలు ఆశ్చర్యకాలు ఏం చూడలేదు, మా పాపాలను క్షమించే శక్తి తనకు లేదు, మా కుటుంబాలను కాపాడి, మా పిల్లలను కాపాడి, మమ్మల్ని సన్మార్గంలో నడిపించే శక్తి సామర్థ్యాలు దాని దగ్గర లేవు అనుకుంటే కనుక మీరు దేవుని దగ్గరికి వచ్చేయండి, యెహోవా దగ్గరికి రండి. 2 మనసులు మీరు కలిగి ఉండొద్దు అంటాడు. 2 మనసులు మీరు కలిగి ఉండొద్దు. ఈ యాకోబు రాసిన పత్రికలు కూడా ద్విమనస్కులారా అని చెప్తున్నాడు. ఒకే మనసాక్షి కలిగి ఉండాలి, ఒకే మనసు కలిగి ఉండాలి. మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి అంటున్నాడు. అంటే ఒకదాని మీద ఆధారపడితే, ఒకదాని యందే మనసుంచితే, ఒక మాటను మాత్రమే మనం నమ్మితే మన హృదయాలు పరిశుద్ధపరచబడతాయి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. దేవుని అద్భుత కార్యాలను చూస్తాం, మనం దేవుని ఆశ్చర్యకార్యాలను చూస్తాం, దేవుని ప్రణాళికలు ఏంటో మనకు దేవుడు తెలియచేస్తాడు. దేవునిలో ఉంటే, దేవునితో ఉంటే, దేవునితో సహవాసం కలిగి ఉంటే నిజంగా ఆ ఆనందమే వేరండి. అది పొందిన వారికి తప్ప పొందని వారికి తెలియదంటండి. అపోస్తలుడైన పౌలు అదే మాట అంటాడు. పాత నిబంధన కాలంలో దావీదు గారు కూడా అదే మాట అంటాడు. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు, దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఒక రాజయుండి దేవుని ధ్యానిస్తున్నాడు పగలు రాత్రి కూడా. ఆ ఆనందం ఆత్మ సంబంధమైంది. దేవుడిచ్చే ఆనందం ఆత్మ సంబంధమైంది, శరీర సంబంధమైంది కాదు. శరీర సంబంధమైన ఆనందం సాతానుడు ఇచ్చేది. లోకాశలతో నిండిపోద్ది, అది ఆనందంతో నిండిపోద్ది, సంతోషంతో నిండిపోద్ది, రోమాలు లెక్కపొడుస్తాయి, శరీరాన్ని ఉద్రేకపరుస్తుంది. క్షణకాల సంతోషం అది, క్షణికావేశం అది, అల్పము స్వల్పము. అల్పమైన స్వల్పమైన క్షణికావేశానికి కోటాను కోట్ల సంవత్సరాలు బాధపడాలి. మనం కోటాను కోట్ల సంవత్సరాలు బాధపడాలి. అందుకనే కోటాను కోట్ల సంవత్సరాలు ఆనందంగా సంతోషంగా ఉండటానికి దేవుడు అంటున్నాడు, మీ హృదయాలు చింపుకోండి, మీ చేతులు కడుక్కోండి, దేవుని దగ్గరికి రండి, దేవుని మాటలు వినండి. ఆఖరికి ఒక మాట చదువుకుని మనం ముగించేసుకుందాం. విలాపవాక్యములు 3వ అధ్యాయం తీసుకుందాం. విలాపవాక్యములు 3వ అధ్యాయము. అందరూ తీద్దాం ప్రియులారా. విలాపవాక్యములు 3వ అధ్యాయము
41 చదువుకుందాం. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు ఏం చేయాలంటండి? మన ప్రార్థన ఆలకించాలి దేవుడు. మన ప్రార్థన వినాలి. మన ప్రార్థనకు జవాబు రావాలి. మనం ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాము? దేని కొరకు ప్రార్థన చేస్తున్నాము? ఎవరిని దేవుని సొంతలో పెట్టాము? దేని గురించి భారం కలిగి ప్రార్థన చేస్తున్నాము? ఎలా ప్రార్థన చేశాము? ఎలా ప్రార్థన చేసి దేవుడు ఉంటాడు అనుకుంటున్నామో దాన్ని మనం పరిశీలించుకోవాలంట ప్రియమైన దేవుని పిల్లారు. మన మార్గములను నేను ప్రార్థిస్తున్నట్లుగా, నేను దేవుని దగ్గర విన్నవించుకున్నట్లుగా, నేను దేవుని దగ్గర మొక్కుకున్నట్లుగా నిజంగా దేవుడు కోరుకున్న మార్గాలన్నీ నాలో ఉన్నాయా? దేవుడు అనుకున్నట్టుగా, దేవుడు కోరుకున్నట్టుగా, దేవుడు ఆశించినట్లుగా నేను అలాగే జీవిస్తున్నానా? నా శరీరం అలాగే ఉందా? నా అవయవాలు అలాగే పనిచేస్తున్నాయా? నా ఆత్మ కూడా పరిశుద్ధంగా ఉందా? పవిత్రంగా ఉందా? దేవుడు కోరుకున్నట్టుగానే దేవుడు ఆనందించగా నేను బ్రతుకుతున్నానా అనేది మనకి తెలవాలంటండి. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని అంటున్నాడు అండి. పరిశోధించమంటున్నాడండి. మనల్ని గురించి మనల్ని పరిశోధించుకోమంటున్నాడండి. మనకి ఏ బలహీనత ఉందో ఆ బలహీనత మన వల్ల కాలేనప్పుడు, మనం దాన్ని టాలీ చేసుకోలేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు అంటారు బ్లడ్ టెస్ట్ చేయాలంటారు, లేకపోతే స్కానింగ్ తీయాలంటారు, లేకపోతే ఎక్స్రే తీయాలంటారు, లేకపోతే చిన్న మొక్క తీసి బయాప్సీకి పంపించాలంటారు. ఇన్ని రకాల టెస్టులు ఉన్నాయి. ఇన్ని రకాల టెస్టులు చేసిన తర్వాత మన బలహీనత ఏంటో చెప్పి దీనికి తగిన మందులు వాడండి, పర్వాలేదు, ఒక 2-3 నెలలు మీరు జాగ్రత్తగా ఉండండి అంటారు. 60-70 సంవత్సరాలు జీవించి ఈ మట్టి శరీరానికి ఎన్ని టెస్టులు ఉంటే మరి కోటానుకోట్ల సంవత్సరాలు పరలోకంలో ఉండటానికి మనం దేవుని సందుకు వస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, వాక్యం వింటున్నాము. మనల్ని మనం పరిశోధించుకోవాలంటే మనం ఎలా పరిశోధించుకుంటాం? ఆత్మ సంబంధం బలహీనతలు, ఆత్మ సంబంధ రోగాలు, హృదయానికి పట్టినటువంటి ఆ భయంకరమైన పాపం ఎలా తెలుస్తుందంటే వాక్యం దగ్గరకు వస్తేనే తెలుస్తుంది. వాక్యమే పెద్ద స్కానింగ్. వాక్యం దగ్గరికి వస్తేనే తేట తెల్లంగా కనబడుతుందంట. అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలా కనబడతాం మన ప్రతిరూపం? వాక్యం దగ్గరికి వస్తే మన బలహీనతలు ఏంటో దేవుడు బయటపెడతాడంట. వాక్యం దగ్గరికి రావడం అంటే వినాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. ఏంటండి? వాక్యం ద్వారా మన జీవితాన్ని సరిచేసుకోవడానికి ఇష్టపడాలి. అనుకుని మనల్ని మనం పరిశోధించుకోవాలంట. మనము యెహోవా తట్టు తిరుగుదాము, ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయములను, మన చేతులను ఎత్తుకుందాము. ఆఖరిగా దేవుడు ఏమంటాడంటే పైనున్న వాటినే వెతకాలంటున్నాడు. ప్రార్థించేటటువంటి మనం ఎలాగండి? పైనున్న వాటినే వెతకాలంట. కుమ్మరి క్షమించాలి, పరిసేయుడు అలాగనే సుంకరి ప్రార్థన చేయడానికి వచ్చారు. సుంకర్ అంటున్నాడు, ఆకాశం తట్టు చేతినట్టానికైనా ఏంటంటే నాకు యోగ్యత లేదు అంటున్నాడు. నీ సందులో కూర్చి కూర్చుంటాక నాకు యోగ్యత లేదు అంటాడండి. తను తగ్గించుకున్నాడు. తాను తగ్గించుకున్నాడు. ప్రభువా, నువ్వు చేసిన మహాసృష్టిని చూడటానికి నేను యోగ్యుని కాదు, యోగ్యురాలు కాదు. నువ్వు చేసిన మహాసృష్టిలో నేను జీవిస్తున్నాను. నాకు ఆ అర్హత ఇచ్చావు, ఆ ధన్యత ఇచ్చావు. నువ్వు మెచ్చుకునేటట్లుగా, నువ్వు కోరుకున్నట్లుగా, నువ్వు ఆనందించేట్లుగా నేను ఎలా జీవించాలో నాకు తెలియచేయి ప్రభువా. మనం తగ్గించుకోవాలంటండి. మనల్ని మనం తగ్గించుకోవాలంట ప్రియులారా. మనల్ని మనం తగ్గించుకోవడం అంటే నా వల్ల ఏమీ కాదు అని దేవుని దగ్గరికి వచ్చేసి దేవునికి మాత్రమే లోబడాలంటండి. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ వారు చేసే ప్రయత్నాలు వారు చేస్తూ ఉంటారు. అన్యాయం మానరు, అక్రమాలు మానరు, అవినీతి మానరు, అబద్ధాలు మానరు, పాపాలు మానరు, కానీ ప్రార్థన చేస్తారు. ప్రియులారా, ఈ 41వ వచనంలో ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయములను, మన చేతులను ఎత్తుకొందాము అంటే వాక్యం చెబుతున్నట్లుగా, దేవుడు కోరుకున్నట్లుగా ఒక మనిషి దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలో, ఒక మనిషి ప్రార్థిస్తే అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు ఎలా పొందుకున్నాడో వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళిపోవాలంటండి. వాళ్ళు ఎలా జీవించారు, వాళ్ళు ఎలా ప్రార్థించారు, వాళ్ళు ఎలా మార్చుకున్నారు, వాళ్ళు ఎలా తగ్గించుకున్నారు, వాళ్ళు ఎలా ప్రాధాయపడ్డారు.
వాళ్ళు ఎంత కన్నీరు కార్చారు, వాళ్ళు దేవుని ఎలా బ్రతిమాలుకున్నారు, వారు ఎంత విజ్ఞాపన చేశారు. మనకు అర్థమవుతుంది ప్రియులారా. దేవుని తట్టు తిరగడం, మన చేతులు దేవుని తట్టు ఎత్తడం అంటే, ఒక మాట చెప్పి నేను ముగించేస్తానండి. సొదొమ గొమొర్రా పట్టణాలు కాలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. సొదొమ గొమొర్రా పట్టణాల మొర్ర దేశాలు, ఆ మట్టి దేవుడికి మొరపెట్టిందంటండి. దేవుడు తన దూతలు పంపించాడు. దేవుడు తన దూతలు పంపిస్తే ఇప్పుడు అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణాల్లో జీవిస్తున్నటువంటి తన అన్న కుమారుడు లోతు, తన భార్య, తన పిల్లలు బ్రతకాలని చాలా తగ్గించుకుని, చాలా వినయంతో, చాలా విధేయతతో ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. నిజంగా అబ్రహాము బ్రతిమాలినట్టుగా ఎంత బాగా బ్రతిమాలుతాడో, ఎంత తగ్గించుకుని బ్రతిమాలుతాడో. అయితే ఎంత బ్రతిమాలినా దేవుడు అంటాడు, నేను కోరుకున్నట్టుగా, నేను అనుకున్నట్టుగా ఆ ప్రాంతాల్లో నీతిమంతులు ఉంటే కనుక బ్రతికిస్తానన్నాడు. కాల్చిందని అన్నాడు. కానీ దేవుడు కోరుకున్న సంఖ్య అక్కడ లేదు. దేవుడు ఆశించినటువంటి అన్ని లక్షల మందిలో కనీసం 10 మంది ఉంటే చాలన్నాడు ఆయన. లక్షల మంది ప్రజల్లో నీతిమంతులు, యథార్థవంతులు, దేవుని మాట వినేవారు, దేవుని చేత పోషించబడేవారు, దేవుని కొరకు బ్రతికేవారు 10 మంది కూడా లేరంటండి. చివరికి రక్షించబడిన వారు ఎవరు? 4 అనుకున్నాం మనం. కానీ మధ్యలో లోతు భార్య విగ్రహం అయిపోయింది. ఇంకెంతమంది ఉన్నారండి? 3. లోతు 2 కుమార్తెలే ఉన్నారు. ఇంకా దేవుడు కోరుకున్నది 7 ఉంటే చాలా అనుకున్నాడు. లక్షల మంది ప్రజల్లో సొదొమ గొమొర్రా పట్టణం అనుకుని ఇంకా 3 దేశాలు ఉన్నాయంటండి. 5 దేశాలు భస్మీపట్నం అయిపోయినాయి. ఈ 5 దేశాల్లో లక్షల మంది ప్రజల్లో 10 మంది నీతిమంతులు లేరంటండి. వాక్యం వింటున్నాం, వాక్యం మనకు తెలియజేయబడుతుంది. దేవుడు ఒక మనస్సాక్షిని మనకి ఇచ్చాడు. దేవుని దగ్గరికి మనం వచ్చాం కనుక, ప్రభువా నువ్వు కోరుకున్నటువంటి నీతిమంతురాలుగా, నీతిమంతులుగా నేను ఉండడానికి సహాయం చేయండి. నీ కృప నాకు కావాలి, నీ భద్రత నాకు కావాలి, నీ కాపుదల నాకు కావాలి, నీ ఆశీర్వాదం నాకు కావాలి. నువ్వు నా ప్రార్థన వినాలి, నా కుటుంబాన్ని కట్టాలి అని ప్రార్థన చేసుకుందాం.